ఒక కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా ఈ రోజుకి ఇది 4 నెలలు గడుస్తుంది. దీనిపైన చర్యలు తీసుకోలేదు. ఇలాంటి కంప్లైంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ సిద్దిపేటకి ఇవ్వడం జరిగింది, గ్రామ పంచాయత్ ఆఫ్ మిట్టపల్లికి ఇవ్వడం జరిగింది. మీరు చూసినట్టయితే సురభికి దాదాపుగా 10 ఏళ్ల నుంచి నోటీసులు ఇస్తున్నారు. అధికారులు పైసలు వసూలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. సరే, ఈ కాలేజీ టైంలో ఆయనకు పర్మిషన్ లేదు అనుకుందాం, కానీ 10 సంవత్సరాల్లో కూడా ఆయనకి పర్మిషన్ దొరకలేదు అంటే అసలు ఆ ల్యాండ్ ఎవరిది, అక్కడ ఏం చేస్తున్నారు, హాస్పిటల్ వెనక జరుగుతున్న తతంగం ఏంది, కొన్ని 100 కోట్ల రూపాయలు బ్లాక్ మనీగా చేసి దొంగ డాక్టర్లను తయారు చేస్తున్నారు. దాంట్లో తయారైన డాక్టర్స్ కనుక బయటికి వస్తే దేశవ్యాప్తంగా ఎంతమందిని చంపుతారనేది నా క్వశ్చన్. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరి హక్కు. అది వైద్య వృత్తిలో చాలా ఇంపార్టెంట్. ఒక వైద్యుడు తప్పు చేస్తే ఎంత ప్రమాదమో సమాజానికి తెలుసు. వీళ్ళు విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు కట్టడాన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. ఇది సురభి కాలేజ్, వాళ్ళు కడుతున్న అక్రమ కట్టడాలు ఇవి. అండ్ ఈ స్థాయిలో ఆయన విస్తరిస్తే 2015 నుంచి, అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పాటైన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉంటే కూడా ఆయనకి ఇది కనిపిస్తలేదంటే, ఇంత పెద్ద కట్టడం కనిపిస్తలేదంటే చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. ఇన్ని కట్టడాలు నార్మల్గా హైదరాబాద్లో మెట్లు కొంచెం ముందుకు వస్తేనే హైడ్రా ఇవాళ నానా యాగి చేసి పేదలను మెడబట్టి నూపుతుంది కదా. మరి బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ దీనిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు? సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే రీసెంట్గా వచ్చింది, అది పక్కకు పెడదాం. 10 ఏళ్ళ గవర్నమెంట్లో ఈ చైర్మన్ హరీందర్ రావు పైన ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేదు? అంటే గతంలో ఉన్న హరీష్ రావుకి దీంట్లో ఏమైనా సంబంధం ఉందా? మరి ఒక హాస్పిటల్కి మనం వెళ్తున్నప్పుడు అది ఎప్పటి నుంచి ఉంది, దాని పర్మిషన్స్ ఏందని తెలుసుకోకుండా గౌన్ల మీద, అంటే కాన్వకేషన్కి ఒక షోకు ఉంటుంది గౌన్ వేసుకొని పోవాలని, మరి మన హరీష్ రావు, రఘునందన్ రావు వీళ్ళ మధ్యలో సిద్దిపేటకి సంబంధించిన మినిస్టర్ ఎవరు, పొన్నం ప్రభాకర్, మరి పోయి ఫోటోలకు ఫోజ్ ఇచ్చిర్రు. మరి దాంట్లో అసలు అది నిజమా, ఈ కాలేజ్ అంతా కరెక్ట్గా ఉందా అని కనుక్కోవాల్సిన తెలివి ఉండాలి కదా. ఒక ఆయన ఎంపీ, ఒక ఆయన మాజీ మంత్రి ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ప్రస్తుత గవర్నమెంట్లో మినిస్టర్కి వెలువడుతుండు. మరి వీళ్ళ బుద్ధేడికి పోయింది? అసలు కాలేజీలో ఏం నడుస్తుందో వీళ్ళకి తెలుసా? ఆ కాలేజ్ని యాజ్ పర్ నామ్స్ చూస్తే ఇమ్మీడియట్గా దాన్ని సీజ్ చేయాలి, డెమాలిషింగ్ చేయాలి. ఇండియన్ మెడికల్ కౌన్సిల్కి ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఆ కాలేజ్ పోవట్లేదు. ఒక సైన్ బోర్డు ఉండదు, అదొక మాఫియా లాగా నడుస్తుంది. అంటే ఈ ముగ్గురు రేపు ఎవడైనా అండర్ వరల్డ్ డాన్ పిలిస్తే కూడా వాడు ఎవడు ఏంది అని తెలుసుకోకుండా వాళ్ళ పైకం వాళ్ళకు ముడితే వాళ్ళు వెళ్ళి మాట్లాడొస్తారా? అండ్ హరీష్ రావుకి దీంట్లో ఏ పాత్ర లేకపోతే ఈ 10 సంవత్సరాలల్లా నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి ఏం చేస్తున్నావు? నీ పైన చాలా ఆరోపణలుండి, చక్రధర్ ఆరోపణలు చేస్తున్నాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టిండు, రంగనాయక్ సాగర్ కేసు పెట్టిండు. అంటే దీంట్లో జరిగే అక్రమాలలో హరీష్ రావుది పెద్ద పాత్ర అనేది అక్కడ ప్రజలు చెప్తున్నారు. అక్కడ హాస్పిటల్లో జరిగేది కూడా అదే. కేవలం ₹1 వైద్యం, ఫ్రీ భోజనం అని చెప్పి ముందట ఒక క్వాలిటీ లేని హాస్పిటల్ నిర్మాణం చేసి వెనకాల మెడికల్ కాలేజ్ తతంగా నడిపిస్తున్నారు. దాదాపుగా మన దగ్గర గవర్నమెంట్ కాలేజీలు 35 ఉన్నాయి, ప్రైవేట్ కాలేజీలు 26 ఉన్నాయి.
ఈ కాలేజీలలో ఎక్కడా లేని ప్రాబ్లం కేవలం సురభి కాలేజ్లోనే ఏర్పడుతుందంటే అది ఏ స్థాయిలో ఉందో చూడాలి. ఎవరైనా స్టేట్ నుంచి ఆరోగ్య శాఖ కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు కానీ వస్తే వాళ్ళకు 20 లక్షలు 30 లక్షలు ఇవ్వడం, అక్కడికి వెళ్ళి తప్పించుకోవడం. సో ఇదే పనిగా జరుగుతుంది. ఒకడు అలా విద్యాభ్యాసం చేయాలంటే దాదాపుగా 1.5-2 కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంటున్నారు. మరి అలా చదువుతున్నది నిజమైన విద్యార్థుల అంటే అది అనుమానమే. ఇవాళ ఒక పేరుతో ఒకటి జాయిన్ అవుతాడు, సర్టిఫికేట్ ఒకటి తీసుకుంటున్ననేది తెలియట్లేదు. అక్కడ శవ పరీక్షలు శవాల మీద ఏదైతే మనము స్టూడెంట్స్కి ల్యాబ్లో చెప్తారో దానిపైన కూడా చాలా డిఫరెంట్గా సౌండ్స్ వినబడుతున్నాయి. అవి ఎక్కడో కొనుకొస్తారు. అదంతా సబ్జెక్ట్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్రస్తుతం అయితే అక్కడున్న సూడా ఒకటే నివేదిక ఇచ్చింది. నేను ఆర్టీఐలో అడిగితే మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ కాలేజ్ కట్టద్దని మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. అయినా ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళకున్న బలంతో ముందుకు పోతుంది. మేము ఎన్నోసార్లు వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినాం, వాళ్ళు వినట్లేదు. అంటే రీసెంట్గా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టులో జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ గారు దానిపైన స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 26 తారీఖున వాళ్ళని విత్ రెస్పాన్స్ తోటి రావాలని చెప్పారు. మీరు కౌంటర్ ఫైల్ చేయాలి, లేకపోతే డెమాలిషింగ్కి ఇస్తామని కూడా వాళ్ళు ఓరల్గా చెప్పారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు కూడా ఈ కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ కాలేజీ నిర్మాణం లోపల దొంగచాటుగా జరుగుతుంది. అసలు ఎవరి హరీందర్ రావు 2014కి ముందు ఎక్కడున్నాడు? అంత ఇమీడియట్గా వచ్చి సిద్దిపేటలో ఒక కాలేజ్ పెట్టడం, అది ఊరవతల కాల్వకు ఆనుకొని ఉంటుంది. కాల్వకు ఆనుకొని ఉన్న ప్లేస్లో ఆ ల్యాండ్ ఎక్కడిది? ఒక కస్టోడియల్ ల్యాండ్. అది అంటే పార్టీషన్ ఆఫ్ ఇండియా జరిగినప్పుడు, పార్టీషన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ జరిగినప్పుడు ఆ ముస్లింలు అక్కడ వదిలిపెట్టిపోయిన జాగా, అది అవెక్యూ ప్రాపర్టీ కిందకి వస్తుంది. దాన్ని దొంగతనంగా చేసుకున్నారా, అక్కడున్న అధికారుల ద్వారా చేసుకున్నారా, లేకపోతే హరీష్ రావే ఇప్పించిండా తెలియదు. కానీ అక్కడ ఒక సామ్రాజ్యాన్ని చూసినట్టయితే మతిపోతుంది అందరికీ. దీని వెనక లోకల్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖచ్చితంగా ఉన్నాడు. 10 సంవత్సరాలు బుట్టుసాటుగా ఆయన కంట బల్లేదంటే ఎవరు పిచ్చోళ్ళు కాదు. గతంలో నేను చెప్పిన హరీష్ రావు అనేవాడు విచ్చలవిడి అవినీతి చేసిండు అని. కాంగ్రెస్ గవర్నమెంటు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ రంగనాయక సాగర్ మీద హరీష్ రావు మీద చేస్తుందో, నేను ఇప్పుడు వాళ్ళకు ఒకటే సవాల్ విసిరాలనుకుంటున్నా. సురభి కాలేజ్కి పర్మిషన్ ఓడిచ్చిండు. ఒక ఇంటి నంబర్ మీద 4-48/122 4-48/122 అనే ఒక ఇంటి నంబర్ వేసి, ఇంటి నంబర్ మీద కొన్ని వేల కోట్ల రూపాయల సామ్రాజ్యాన్ని ఎలా కడతారు? 297 గజాలకు మించిపోతే సిడిఎంఏ నుంచి పర్మిషన్ తీసుకోవాలి, డిటిసిపి నుంచి తీసుకోవాలి. ఆయనకి ఈ హరీందర్ రావు అనే చైర్మన్కి వ్యవస్థలంటే భయం లేదు. అమెరికా నుంచి వచ్చినట్టున్నాడు, వ్యవస్థలంటే భయం లేదు, భారతదేశం అంటే బాధ్యత లేదు. ఆయన నడిపిస్తున్నది ఒక మెడికల్ కాలేజు అనే సోయి లేదు. డబ్బు మూటలతోటి డాక్టర్ కావాలని ఎవడన్నా వస్తే వాని చేతికి కత్తిచ్చి పంపుతున్నారు. మరి ఆ కత్తిచ్చి పంపడం ఎంతమందికి ప్రమాదం అనేది కూడా మనం చూడాలి. దీనిపైన ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ కూడా నేను లెటర్ రాస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ఫీజులు 10 లక్షలు వైట్లో తీసుకొని 90 లక్షలు వెనకాల బ్లాక్లో తీసుకుంటున్నారే కంప్లైంట్స్ ఉన్నాయి. దానికి సంబంధించిన స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. ఎంక్వైరీ చేస్తే అన్నీ బయటకు వస్తాయి. నాకు తెలిసి తెలంగాణలో ఇప్పటి వరకు సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అంత భయంకరమైన కాలేజు, అలాంటి హాస్పిటల్, అలాంటి నర్సింగ్ హాస్పిటల్ అనేది బహుశా తెలంగాణ ఎప్పుడు చూసుండదు. మరి అక్కడ ఉన్న పొన్నం ప్రభాకర్ డ్యాన్స్ వేసుకుంటా టైంపాస్ చేసుకుంటా ఆయనకి మరి మా జిల్లా వాసులు చేసుకున్న దరిద్రం ఏందో తెలియదు. కానీ సిద్దిపేట అంటే ఆయనకు పడదు, సిద్దిపేట దిక్కు రాడు. బహుశా హరీష్ రావు రావద్దని చెప్పిండు, అందుకే వస్తలేడు ఏమో. కానీ
మరి ఇంత పెద్ద కాలేజీ, ఇన్ని వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్, ఇంత అక్రమాలు జరుగుతుంటే ఇప్పటి వరకు ఎవ్వరూ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జిల్లా కలెక్టర్ గారు మరి 18, 10 దాదాపుగా ప్రతి నెల ఒక 5 కోట్లు వసూలు చేస్తారు. దీనికి అక్కడున్న మున్సిపల్ శాఖ కూడా సహకరించడం చాలా దౌర్భాగ్యం. అక్రమ లేఅవుట్లు 2 ఫ్లోర్లు కట్టి 5 ఫ్లోర్లు కట్టి 2 ఫ్లోర్లకే ట్యాక్స్ కడతారు. ఇంత దారుణం జరుగుతున్న ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఇప్పటి వరకు దేని మీద స్పందించాడు. కానీ ఎవడైనా వాళ్ళ పార్టీ వాళ్ళు జైల్లో పడితే ఏదో గొప్ప పని చేసినట్టు ఎగేసుకుంటూ పోతాడు. కొంచెమైనా బుద్ధి ఉండాలి. నీ కాన్స్టిట్యున్సీలో కోర్టు వరకు మ్యాటర్ వచ్చిందంటే నువ్వేం గాడిదలు కాస్తున్నావు? నువ్వు ఒక ఎమ్మెల్యే కదా, ఒక ట్రబుల్ షూటర్ అని కహానీలు చెప్తుంటావు కదా. అంటే నీకు ఒంట్లో సత్తువ చచ్చిపోయినట్టుంది. బహుశా కవిత వీళ్ళందరూ కూడా ఇక దండయాత్ర చేసే వరకు కూడా నీ వల్ల అయితలేనట్టున్నది. అలాంటప్పుడు రాజీనామా చేసి మాలాంటి యువకులకు సిద్దిపేటను అప్పచెప్పాలి. ఒక యువకుడు, ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్ సింగిల్గా పోయి ఇంత కొట్లాడి స్టేటస్ కో ఆర్డర్ తీసుకొచ్చిండు. దీంట్లో నర్సింగ్ డిపార్ట్మెంట్, నర్సింగ్ హాస్టల్లో హరీష్ రావుది సింహభాగం అని చెప్తూ ఉంటారు. ఖచ్చితంగా దీనిపైన విచారణ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా దీనిపైన విచారణ చేపట్టి ఒక కమిషన్ వేయండి. సురభి కాలేజ్లో భారీ ఎత్తున స్కామ్ జరుగుతుంది. దీంట్లో హరీష్ రావు అనేవాడు కింగ్ పిన్గా ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొకటి, ఈ లోకల్ మినిస్టర్ ఎవరైతే పొన్నం ప్రభాకర్ ఉన్నాడో ఈయనను బర్తరఫ్ అన్న చేయండి, లేకపోతే శాఖనన్న ఒకటే సిద్దిపేట గడబడి చేసి ప్రజలను ఇబ్బంది పెడుతురు కదా. నేను అడుగుతున్నా, మరి ఈ హాస్పిటల్స్కి 10 లైసెన్స్ అనేది తీసుకోవాలి. మరి ఆరోగ్యం అని చెప్పేసి మనము కోడిపిల్లల్లా గాలిపోతామా? ఇప్పుడు ఎన్ని చూడట్లేదు. ఇప్పుడు మన పడంచేరులో జరిగినాయండి. సో ప్రమాదం జరగముందుకే నేనేమంటున్నా, 150 హాస్పిటళ్ళ మీద డిఎంహెచ్ఓ గారు, సిద్దిపేట కలెక్టర్ గారు తక్షణమే వెళ్ళి లైసెన్సులు కాల్ఫర్ చేయండి కదా. నేనేమంటలేను, లైసెన్స్ ఉంటే నడిపించుకోమని ఎవరొద్దంటారు? లైసెన్సుల్ని అడగాలి, ట్యాక్సులు కరెక్ట్గా వసూలు చేయాలి. ఎందుకంటే వ్యాపార సంస్థల నుంచే మనం పన్ను కరెక్ట్గా తీసుకుంటే అది రేపు గవర్నమెంట్కి కానీ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఉపయోగపడుతుందని చెప్తున్నా. ఇంకా ఉన్నానా? ఓకే.